సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక పదునైన ఆయుధమని నిరూపించిన సినిమా అది. నేడు సెన్సార్ బోర్డులు సినిమాల్లో కొన్ని సీన్లను కట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. కాని అస్సలు స్వాతంత్రమే రాని ఆ రోజుల్లో సాక్షాత్తూ బ్రిటిష్ ప్రభుత్వమే భయపడి ఏకంగా ఒక తెలుగు సినిమాను నిషేధించింది అంటే నమ్ముతారా? జమీందారుల అరాచకాలను ఎండగడుతూ రైతుల రక్తాన్ని మరిగించిన ఆ సినిమా పేరే రైతుబిడ్డ. అసలు 1939లో ఈ సినిమా ఎందుకు బ్యాన్ అయింది? దీని వెనక ఉన్న సంచలన చరిత్ర ఏంటి? ఈరోజు మన డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. 1930ల కాలంలో భారతదేశంలో జమీందారీ వ్యవస్థ ఉండేది. బ్రిటిష్ వారికి తొత్తులుగా మారిన జమీందారులు అమాయక రైతులను బానిసల్లా చూసేవారు. పన్నుల పేరుతో వారి రక్తాన్ని పిండేవారు. ఆ సమయంలో తెలుగు సినిమా రంగాన్ని ఒక కుదుపు కుదిపిన సాహస దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం. సమాజంలో ఉన్న కుల వివక్షపై మాలపిల్ల లాంటి విప్లవాత్మక సినిమా తీసిన ఆయన ఆ తర్వాత ఏడాదిలోనే అంటే 1939లో రైతుల పక్షాన నిలబడుతూ రైతుబిడ్డా సినిమాను తెరకెక్కించారు. ఇందులో నెల్లూరుకు చెందిన ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవ ముఖ్యపాత్ర పోషించారు. ఈ సినిమాలో కేవలం రైతుల కష్టాలను మాత్రమే చూపించలేదు, జమీందార్లు చేసే అక్రమాలను, బ్రిటిష్ వారికి వారు ఎలా ఊడిగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా రైతు సంఘాల ప్రాముఖ్యతను, రైతులు తిరగబడాల్సిన అవసరాన్ని బోధించింది ఈ సినిమా. ఇందులో కాంగ్రెస్ జెండాను, మహాత్మాగాంధీ ఫోటోను చూపించడమే కాకుండా మంగళంబు మహాత్మాగాంధీకి, మంగళంబు స్వరాజ్యమునకు అంటూ సాగే దేశభక్తి గీతాలను పెట్టారు. ఈ సినిమా థియేటర్లలో ఆడుతుంటే ప్రజల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి, జమీందార్లకు వ్యతిరేకంగా విప్లవ జ్వాలలు ఎగిసిపడ్డాయి. జనం థియేటర్లలోని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా తెచ్చిన చైతన్యాన్ని చూసి జమీందారులు వణికిపోయారు. ముఖ్యంగా వెంకటగిరి, బొబ్బిలి జమీందారులు ఈ సినిమాను ఎలాగైనా ఆపేయాలని బ్రిటిష్ ప్రభుత్వంతో చేతులు కలిపారు. ఈ సినిమా సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందంటూ బ్రిటిష్ కలెక్టర్లకు ఫిర్యాదులు చేశారు. దాంతో ప్రభుత్వం ఈ సినిమాపై తీవ్ర నిఘా పెట్టింది. చివరకు మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని నెల్లూరు మరియు ఇతర జిల్లాల్లో ఈ సినిమా ప్రదర్శనను బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. ఒక తెలుగు సినిమాను చూసి బ్రిటిష్ సామ్రాజ్యం భయపడి నిషేధించడం చలనచిత్ర చరిత్రలోనే అతిపెద్ద సంచలనం. బ్రిటిష్ వారు సినిమాను బ్యాన్ చేసినా ప్రజల గుండెల్లో రేగిన విప్లవాన్ని ఆపలేకపోయారు. రైతుబిడ్డ చిత్రం కేవలం సినిమా కాదని, అది స్వాతంత్ర్య సమరంలో తెలుగువాడు ఎక్కుపెట్టిన బాణమని నిరూపితమైంది. కమర్షియల్ హంగులు లేని ఆ రోజుల్లోనే సమాజం కోసం, రైతుల కోసం ప్రాణాలకు తెగించి సినిమా తీసిన గూడవల్లి రామబ్రహ్మంగారి ధైర్యానికి మనం సెల్యూట్ చేయాల్సిందే. తెలుగు సినిమా చరిత్రలోని ఈ వీరగాథ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై కిసాన్, జై హింద్.